రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. ఆగమన కాలంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ డిసెంబర్ మాసం 8వ తేదీన అమలోద్భవి మాత, నిష్కలంక మాత మహోత్సవాన్ని కొనియాడమని శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ ఆగమన కాల ప్రయాణంలో, ఈ విశ్వాస పయనంలో మనం నేడు కొనియాడుచున్న ఈ మహోత్సవం ఎంతో ప్రాముఖ్యమైనది. నేటి సువిశేషంలో దేవదూత మరియ వద్దకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించింది. మనందరికీ మన విశ్వాస పయనంలో దేవుడు అనుగ్రహాలను ప్రసాదిస్తుంటాడు. వాటిని వాడుకుంటూ మన విశ్వాస జీవితంలో ఎదుగుదలను మనం కనపరచాలి. స్వయాన దేవుడే తన కుమారుడైన యేసు క్రీస్తును లోక రక్షకునిగా ప్రసాదిస్తున్న సమయములో, ఆ రక్షణ గడియలో దేవుడు ఒక కన్య ద్వారా, మరియ గర్భము ద్వారా ఆ రక్షకుడైన యేసును ఈ లోకమునకు ప్రసాదించాలని ప్రణాళిక వేశాడు. మరి స్వయాన దేవుడు దేవుని కుమారుని ఈ లోకానికి ప్రసాదించాలంటే అటువంటి ప్రేషిత కార్యానికి, మహత్తర కార్యానికి ఒక వారధిగా ఒక స్త్రీని, ఒక కన్యను, మరియమాతను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెకు నిండు అనుగ్రహాలను, అనుగ్రహ పరిపూర్ణతను ప్రసాదించిన దేవుడు ఆమె పుట్టుకను సైతం మరియ తన తల్లి అయిన అన్నమ్మ గర్భములో ప్రారంభమైనప్పుడు నుంచి మరియమాతను నిష్కలంకముగా, ఎటువంటి పాపము లేకుండా ఆమెను సృజించి తద్వారా అనుగ్రహ పరిపూర్ణతను ఆమెకు ప్రసాదించి క్రీస్తు ప్రభువును, రక్షకుని ఈ లోకములో ప్రవేశపెట్టుటకు, జనింపచేయుటకు దేవుడు వేసిన మహత్తర కార్యమిది. మరి ఇటువంటి మహత్తర కార్యములో మరియమాతను పాత్రురాలను చేసి ఆమెకు అనుగ్రహ పరిపూర్ణత వసగిన దేవుడు ఆమె పుట్టుక నుంచి ఆమెను పాప కలంకము లేకుండా సృజించి ఆమెను ఎన్నుకున్నాడు. తద్వారా ఆ నిష్కలంకము ద్వారా, అనుగ్రహ పరిపూర్ణత ద్వారా మరియమాత, అవును ఇదిగో నేను నీ దాసిరాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని గాబ్రియేలు సన్మనస్కునితో పలికిన ఆ మాటలు రక్షణ చరిత్ర ద్వారాలను తెరిచాయి, మనకు క్రీస్తు ప్రభువును ప్రసాదించాయి. మరి నిష్కలంక మాత, అమలోద్భవి మాత మహోత్సవాన్ని కొనియాడుచు ఈ ఆగమన కాలంలో దేవుడు మనకు అనుదినము వసగుతున్న అనుగ్రహాలకు, వరాలకు ఏ విధంగా స్పందిస్తున్నాం? దీటుగా జవాబిస్తున్నామా లేదా? లేక అదే తరహాలో పాత జీవితాలను కొనసాగిస్తున్నామా? ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, పశ్చాత్తాపపడదాం. మరియ నిష్కలంక మాత, అమలోద్భవి మాత వేడుదల ద్వారా మనం కూడా దేవుడు అనుగ్రహించు అనుగ్రహాలకు, వరాలకు నిండుగా సమాధానమిస్తూ జీవించటానికి ప్రయాసపడదాం. ఆమేన్.